హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ఏవో రీజన్స్ ఉండొచ్చు. బట్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చెప్తాను గైస్ మీరు. సో అగైన్ అదొక సోషల్ ఇష్యూలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సినిమా యావరేజ్ అయినా ఒక అవకాశం ఉంటుంది, ఏదో లాగించవచ్చు. బట్ ఆ యావరేజ్ టాక్ని కాస్త డిజాస్టర్ టాక్గా మార్చేస్తున్నారు అనమాట. సో ఎందుకు, ఎవరు చేస్తున్నారు, అసలు ఏంటి రీజన్స్, వీడియోలోకి వెళ్దాం. అయితే ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే మనం ఫాస్ట్గా బుకింగ్ చేసుకుంటాం, వెంటనే థియేటర్కి వెళ్తాం, అంతా కూడా హడావిడిగా కూర్చుంటాం, అంతా బాగుంటుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఏ సీన్ ఎక్కడ వస్తుంది, ఇంట్రడక్షన్ ఏంటి, ఇంటర్వెల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు నేను మెన్షన్ చేయను, ఏదో ఒక వరస్ట్ లుక్ ఉంటే అది ఫోటో తీసి ట్విట్టర్లోన ప్రతి దగ్గర షేర్ చేస్తున్నారు అనమాట. సో అది జరుగుతుంది ఏంటి, ఫస్ట్ షోకి ఎప్పుడైతే 12 గంటలు మిడ్ నైట్ షో ఉంటుంది కదా, సో ఆ షోకి చేస్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, రిమైనింగ్ షోకి వెళ్ళాలనుకునే ప్రజలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. సో ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్ స్టేటస్ ద్వారా చాలా ఎక్కువగా సినిమా అనేది నెగిటివ్ అయిపోతుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు ఆతృత అదంతా ఉన్నా అట్లీస్ట్ చూసే వాళ్ళకి అది పోగొట్టకుండా చూడండి గైస్. ఎందుకంటే మీరు వెళ్ళి చూసినట్టే మేబీ మీరు వెళ్ళిన షోకి వాళ్ళకి టికెట్స్ దొరకకపోవచ్చు. సో అగైన్ మార్నింగ్ షోకో మ్యాట్నీ షోకో ఎప్పుడో వెళ్దామని ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. బట్ మీరు వాళ్ళ ఎగ్జైట్మెంట్ని అదంతా చంపేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో ఈవెన్ ఒకప్పుడు నేను కూడా పెట్టేవాడిని, బట్ నేను కూడా కంట్రోల్ చేసుకున్నాను. నాకు కొంతమంది చెప్పారు, సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే వాట్ యూర్ డూయింగ్ అని చెప్పి నాకు చెప్పారు. సో దట్స్ ద సేమ్ నేను చెప్తున్నాను అనమాట. సో నువ్వెవరు మాకు చెప్పడానికి అన్నీ మీరు అనుకోవచ్చు, బట్ ఒక సజెషన్ అనమాట. సో అగైన్ మాకు పెద్ద సినిమా వస్తుంది కదా పండక్కి, గేమ్ చేంజర్. సో ఆ సినిమాలో హైలైట్ అయ్యే సీన్స్ అయితే ఇన్ని ఉన్నాయి గైస్. నిజంగా అంటే చాలా ఉన్నాయి. దిల్ రాజు గారు కూడా చెప్పారు ఏంటంటే, ప్రజెంట్ జరుగుతున్న సోషల్ ఇష్యూస్ అన్నీ కూడా శంకర్ గారు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు సినిమాలో. సో మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. సో అగైన్ అలాంటి సీన్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఈజీగా స్ప్రెడ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. సో అది నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఇంకొక నలుగురు చెప్పండి, అలాగా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి గైస్, కంట్రోల్ చేయండి. ఈ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో అగైన్ ఏదైనా ఇప్పుడు డైరెక్ట్గా థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఆ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం వేరు. బట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో నార్మల్గా ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ట్విస్ట్ రివీల్ అయిపోతే ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ అదని పోతుంది అనమాట. ఇంకా అదొక నెగిటివ్ టాక్ తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అనమాట. సో నా ఒపీనియన్ అంటే అదే గైస్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇఫ్ నేను చెప్పింది రైట్ అనుకుంటే మీరే ఇంకో నలుగురికి చెప్పండి గైస్. థ్యాంక్ యూ.